ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్. ఇవాల్టి వీడియో వచ్చేసి కాసరకాయలను ఎలా నిల్వ ఉంచుకోవాలి అనే దాని గురించి చూపించబోతున్నానండి. మనం ఇప్పుడైతే సీజన్ వచ్చేసింది కదా కాసరకాయలది. ఇవి నాటు కాసరకాయలండి. వీటిని ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలి, కాసరకాయల సీజన్ లేనప్పుడు కూడా వీటిని ఎలా మనం నిల్వ ఉంచుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, కాసరకాయలు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 3/4 కేజీ నాటు కాసరకాయలని తీసుకున్నాను చూడండి. నాటు కాసరకాయలు అయితే ఈ విధంగా గట్టిగా ఉంటుందండి. వీటికి శుభ్రంగా నేను తొడిమెలను తీసేసి బాగా 2-3 సార్లు వాటర్తో కడిగేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను కదా, అందులోనికి 1/2 వరకు వాటర్ని పోసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి వాటర్ బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనికి కాస్త కల్లుప్పుని వేసుకుంటున్నాను చూడండి. దాంతోపాటు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేద్దాము. వాటరు బాగా మసలగాగుతున్నాయండి. ఇందులోనికి పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే పురుగు పట్టకుండా ఉంటుందండి, పాడవకుండా ఉంటాయి కాసరకాయలు కూడా. ఇప్పుడు మనము ఇందులోనికి కాసరకాయలను వేసుకుందాము. ఒకే ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే వీటిని మరిగించాలండి. మరీ ఎక్కువ మరిగిస్తే ఉడికిపోతాయి. చూడండి, పొంగు వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు కాసరకాయలను వడగొట్టుకుందాము. ఈ విధంగా వాటర్ అంతా వంపేసుకొని ఒక ప్లేట్లోనికి వేసేసుకోవాలండి. అస్సలు వాటర్ ఉంచకూడదు. చూడండి, ఒక పెద్ద ప్లేట్లోనికి ఈ విధంగా పల్చగా వేసుకొని 2 రోజుల పాటు వీటిని ఎండలో బాగా ఆరేసుకోవాలండి. అప్పుడే ఎంత బాగా ఎండితే కాసరకాయలు అన్ని రోజులు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు 2 రోజుల తర్వాత వీటిని బాగా ఎండవేద్దాము. ఉడకబెట్టిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా. 2 రోజులు వీటిని బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత చూడండి ఎలా పలపలామంటున్నాయో. చూడండి, బాగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు వీటిలోనికి కొద్దిగా సాల్ట్ని కలిపేసుకుందాము. కొద్దిగా గల్లుప్పును కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపేసుకొని వీటిని ఒక బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల మనం సంవత్సరం అయినా కూడా ఇవి చెడిపోకుండా అలాగే ఉంటాయి. కాసరకాయల సీజన్ లేనప్పుడు కూడా మనం వీటిని ఈ విధంగా స్టోర్ చేసుకొని వండుకోవచ్చండి. నేను చేసినట్లుగానే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.